అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోనివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్లోనే, చావు బీఆర్ఎస్లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడు. నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి. నువ్వు ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జీవో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. చిల్లర